వెల్కమ్ టు హెల్తీ హోమ్. ఇవాళ మనం కొబ్బరి అన్నంని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాము. ఫస్ట్ కొబ్బరిని ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇది ఒక హాఫ్ కప్పు. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఈ కొబ్బరి వేసి కొద్దిగా బరకుగా అయ్యేలాగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాం. తర్వాత స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకుందాము. ఇందులో 2 టేబుల్ స్పూన్లు నెయ్యిని వేసుకుందాం. నార్మల్గా ఆయిల్తో కూడా చేసుకోవచ్చు, కానీ నేతితో చేస్తేనే మనకి కొబ్బరి అన్నం అనేది చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో హాఫ్ స్పూన్ ఆవాలు, 1 స్పూన్ మినపప్పు వేసుకుందాం. తర్వాత హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకుందాం. 3 టేబుల్ స్పూన్లు పల్లీలు వేసుకుందాము. ఇవి కొద్దిగా వేగిన తర్వాత 2 పచ్చిమిర్చి వేసుకుందాం. తర్వాత ఇందులో ఒక 2 కరివేపాకు రెమ్మలు, ఒక 5 నుంచి 6 జీడిపప్పు వేసుకుందాము. ఇవి కొద్దిగా వేగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్నటువంటి కొబ్బరి వేసుకుని ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇలా కలబెడుతూ వేసుకోవాలి గరిటతో. తర్వాత ఇందులో ఉడికించుకున్నటువంటి అన్నంని వేసుకోవాలి. ఇది ఒక 2 కప్పులు. ఇప్పుడు రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని తర్వాత ఒక హాఫ్ స్పూన్ మిరియాల పొడి వేసుకొని కలుపుకుంటే మనకి కొబ్బరి అన్నం రెడీ అయిపోతుంది. లో ఫ్లేమ్లోనే దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందామండి. ఇంతేనండి, ఎంతో రుచికరమైనటువంటి కొబ్బరి అన్నము. డెఫినెట్గా ట్రై చేయండి. దీన్ని దేవుడికి ప్రసాదంగాను పెట్టచ్చు. అలాగే ఇది చాలా త్వరగా అయిపోయే రెసిపీ కాబట్టి లంచ్ బాక్స్ కూడా మనం చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.